హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని డెడ్ బాడీలను పడేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. ఈ కేసులో ఎక్కువగా ఇతర రాష్ట్రాల ప్రజలే ఉంటున్నారని తెలిపారు పోలీసులు. ఔటర్ ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచాలని కోరుతున్నారు శివారు ప్రాంతాల ప్రజలు. నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాలు కలవరం పెడుతున్నాయి. ఎక్కడో హత్య చేసి నిర్మానుష్య ప్రాంతాల్లో పడేస్తున్నారు. వికారాబాద్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. అనుమానాస్పద మృతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓఆర్ఆర్ పైనుంచి మృతదేహాన్ని కిందకు పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. ఔటర్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలలో వాహనాల రాకపోకలను పరిశీలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా మండల పరిధిలో పుల్మద్ది సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెర్లపల్లిలోనూ ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. డెడ్ బాడీని సంచిలో మూటకట్టి పడేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మోయినాబాద్లో హైదరాబాద్కు చెందిన యువతి ఆత్మహత్య కేసును ఎంక్వైరీ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో నిఘా లోపంతోనే మృతదేహాలను పడేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు. సీసీ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అధికారులు. నేరస్తులు హత్యలు చేసేందుకు తర్వాత మృతదేహాలను కనిపించకుండా చేయడానికి శివారు ప్రాంతాలనే ఎంచుకుంటున్నారు. జనసంచారం లేకపోవడం, దట్టమైన చెట్లు పొదలు ఉండడమే కారణమంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నేరం జరిగితే స్థానికులు గుర్తించి సమాచారం ఇస్తే కానీ విషయం బయటకు రావడం లేదు. ఏటా 30 మృతదేహాలు గుర్తించలేని పరిస్థితి ఉందన్నారు అధికారులు. గుర్తు తెలియని మృతదేహాలు దొరికిన ఘటనల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు పోలీసులు. నగర శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచాలని కోరుతున్నారు ప్రజలు.